నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ఉన్నారు. ఆయన లండన్ పర్యటన జరిగిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి తప్ప ఇంకెక్కడా కూడా ఏది వినిపించడం లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఏదైతే ఉందో పక్క రాష్ట్రంలో ఏది జరిగినా లేదా మన రాష్ట్రంలో ఏది జరిగినా సరే అది మేమేది ఇచ్చామని చెప్పేసి అనే మాటలైతే ఎక్కడ తగ్గడంలా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళేటప్పుడు ఒక అసైన్మెంట్ ఇచ్చారట. నేను వెళ్ళిన తర్వాత కూడా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి వచ్చిన తర్వాత ఒక మార్క్స్ వేసి వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తానని చెప్పి, మొత్తానికి ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరికి మార్కులు పడబోతున్నాయి, ఎవరికి గొడ్డలు వేట్లు పడబోతున్నాయి ఏం చెప్తారు? గొడ్డల వేట్లు అయితే వేయలేండి పాపం. ఎందుకంటే కనీసం ఉన్నాళ్లే ఇదేదో చచ్చినడి పెళ్లికి వచ్చిందే కట్నం అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉన్న పరిస్థితికి ఆయన పరిస్థితికి ఉన్న వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు. ఇంకా ఈ మార్కులు ఈ కనపడట్లేదు ఇవన్నీ కూడా విషయానికి వస్తే మనం చూసాం. అంబటి రాంబాబు గారు స్వయంగా కడప అక్కడ ఏదైతే పులివెందులకు వెళ్ళి రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మసాక్షిగా ఈయన ఏదో ప్రమాణాలు చేసేసి సవాళ్ళు విసిరి వచ్చాడు. అంటే ఈయన మార్కులు కొట్టేద్దామని చెప్పి చూస్తున్నాడా అనేది వినిపిస్తుంది. నిజంగా అలాంటి మార్కులే వేస్తే ఈయనకే ఫస్ట్ ప్రైజా? మరి రజనీ గారి పరిస్థితి ఏంటి? ఆ పక్క నియోజకవర్గాలే కదా వీళ్ళిద్దరు కూడా. గతంలో కూడా అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు మనసు గెలుచుకోవడానికే చంద్రబాబు నాయుడు గారిని అమ్మనోబూతులు తిట్టారని చెప్పి అవేగా మరి. అదే ఖచ్చితంగా ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం వాళ్ళు ఏ పని చేసినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి కోసమే అనేది. ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం అంటే మనం గతంలో చెప్పుకున్నాం అవే కళ్ళు అని. మరి ఆ కళ్ళు ఎవరివి అంటే జగన్మోహన్ రెడ్డి గారివే. ఆయనకు అదే కావాలి. నీకు గతంలో మనం చెప్పుకుంది ఏంటండి, బూతులు తిట్టు పదవులు పట్టు. మరి అవన్నీ కూడా వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారే స్టార్ట్ చేశారు ప్రజావేదిక కూల్చటం. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఈ కలెక్టర్ల సదస్సు చూస్తుంటే ఏం గుర్తొస్తుంది? 2019 జూన్ 24న వైఎస్ జగన్మోహన్ రెడ్డి డెమాలిషన్ ఏ విధంగా చేశారు అనేది, ఈ రోజున ఈయన డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తున్నాడు అనేది. మరి ఇలాంటి డెమాలిషన్ చేసే వాళ్ళ కోసం మరి వాళ్ళ నాయకులు కూడా ముందుకు రావట్లేదు, అందుకనే కనపడట్లేదా? రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి రేపు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లండన్ పర్యటనకు వెళ్ళిన తర్వాత అనూహ్య పరిణామాలు జరిగాయి. ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు వెళ్ళిపోయారు, అనలిస్టులు వెళ్ళిపోయారు, జర్నలిస్టులు వెళ్ళిపోయారు, ఇలా చాలా వరకు చూసాం. సో వీళ్ళపైన కూడా ఏదన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం చూస్తున్నాం. ఈ రోజున ఒక మావిగన్ అనే ఒక మాట అనేసి తుర్రును నువ్వు ఎగిరిపోయావు. మరి ఉన్నాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజున ప్రజలు అంబటి రాంబాబు ఇప్పుడు మీరు అన్నారే ఆ మాటల బూతులు తిట్టాడని, అది ప్రజలు ఇప్పుడు వీళ్ళని తిడుతున్నారు. మనం ఆ ఆడియోలు కూడా విన్నాం. మరి అవన్నీ చూసిన తర్వాత ఎన్ని రోజులు ఓపిక పడతారు, ఎన్ని రోజులు డబ్బు కోసం గడ్డి తింటారు? వాళ్ళే చెప్తున్నారు ఇప్పటి వరకు గడ్డి తిన్నాము, ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇంకా ఇప్పుడు కూడా గడ్డి తింటే ఇంకా ఆ గడ్డి తినే పశువుకి మాకు తేడా లేదు కాబట్టి మేము పక్కకు వచ్చేస్తున్నాము అని వాళ్ళే స్వయంగా ఒప్పుకుంటున్నారు. మరి అది వాళ్ళ పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి, ఆయన చేసే పనులకి, ఆయన దగ్గరున్న ఎవరైతే సర్వశాఖల్ని గతంలో నిర్వహించిన మరి ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి అని వ్యక్తి ఉన్నాడో ఆయన సలహాలు ఇప్పుడు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇప్పుడు మనం అనుకున్నాం. ఇప్పుడు ఆయన ఏదో మార్కులు వేస్తాడంటే ఆయనకి అంకెలు చదవటం కూడా రాదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎలా వేస్తాడు మార్కులు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనుకోండి ఒక లిస్ట్ రాసిస్తే అదే ఈయన అనౌన్స్ చేస్తాడు, అదే అనుకోవాలి కదా. అది ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ మహిళా నేతలు అసలు కనబడటం లేదు అని చెప్పేసి చూస్తున్నాం. ఆర్కే రోజా గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలు చూడమ్మా అంటే అక్కడ డిఎంకేకి వెళ్ళి ప్రచారం చేసి ఆయన్ని కంప్లీట్గా ఓడిచ్చేసి ఒక ముఖ్యమంత్రిని కనీసం ఎమ్మెల్యే పదవి కూడా లేకుండా చేసింది. అట్ ద సేమ్ టైం నారా చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలుగా కనుమరుగైన పార్టీ ప్రచారం చేయటం వల్ల ఈ రోజున 98,000 మెజార్టీతో ఆయన గెలిచారు అనేది పళనిస్వామి గారు. అదే టాక్ వస్తుంది ఇప్పుడు ప్రజల్లో. ఎవరి కాలు పెడితే ఏ విధంగా ఉండిద్ది, ఎవరు మరి విజనరీ లీడర్గా ఉంటారు, ఎవరు విషపూరితమైన మాటలతో ప్రజల్ని బలి చేస్తారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మీరు అంటున్నట్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా నేతలు ఈరోజు చెప్పుకుంటే రజనీ, రోజా, మరి ఇంకా ఆ వరుది కళ్యాణి అని కానివ్వండి, లేకపోతే ఇంకొక బండి పుణ్యశీల అని ఆవిడ కానివ్వండి, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ శ్యామల వీళ్ళందరూ కూడా ఇంకా లక్ష్మీపార్వతి గురించి చెప్పుకోవాలంటే ఆవిడ రేపో మాపు పోయే ఆవిడకి ఎందుకు ఇవని చెప్పి ప్రజలు అంటున్నారు. ఏం చెప్పాలి చెప్పండి? ఆవిడ వయసుకు తగ్గట్టుగా ఆవిడ ఉంటుందా? అట్లాంటి మాటలు మాట్లాడుతుందా? ఎప్పుడు కుట్రపూరితమైన ఆలోచనలతోటి విషం జిమ్ముతూ ఉండిద్ది ఆవిడకి ఎందుకని ప్రజలు అంటున్నారు.
మరి ప్రజల మాటని ఈ రోజున ఆవిడ మరి నిర్వర్తిస్తుందా, మరి అందుకనే దూరంగా ఉందా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇంకా రోజా విషయానికి వస్తే అందరూ విపరీతంగా ట్రోల్ చేశారు మొన్న. ఐరన్ లెగ్, మరి ఆవిడ ఎక్కడ పాదం పెడితే అక్కడ అంతా కూడా శ్మశానం అని. మరి దానికోసం ఆవిడ ఈ రోజున బాధపడుతూ ఇంట్లో కూర్చుందా? ఇంకా మొన్న రోజు ఆవిడ రజనీ వచ్చింది, ఏంటండి మాది గొడ్డల పార్టీ అంటున్నారు అని. మరి గొడ్డల పార్టీనే కదా, నిజమే కదా అని చెప్పి అడిగారు అందరూ. ఏం మాట్లాడలేక ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది, ఇంట్లో గడేసుకొని కూర్చుంది. ఇంకా ఆవిడ కూడా బయటికి రాదు. అంటే ప్రజలు మిమ్మల్ని ఇళ్లల్లో కూర్చోబెట్టి రెస్ట్ తీసుకోండి, ప్రశాంతంగా ఉండండి, మీ ఫేసులు మేము చూడలేకపోతున్నాం, మీ పరిపాలన మేము భరించలేకపోతున్నాం అని చెప్పేసి సాగరంపారు. అయినా కూడా పదే పదే బయటకు వస్తుంటే ఎలా ఊరుకుంటారు? గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ప్రతి వాళ్ళ వీడియోకి ఆ కామెంట్లో పెట్టే ప్రజల కామెంట్స్ చూస్తూ ఉంటే ఎంత వ్యతిరేకత ఉంది వీళ్ళ గురించి, ఎంత గొప్పగా అసలు ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తున్నారు. మాకొద్దు బాబోయ్, మీరు మీ గొప్పలు మాకు తెస్తున్న ఈ తిప్పలు, కాబట్టి మిమ్మల్ని వదిలించుకుంటున్నాం, మీరు మాత్రం వదలట్ల, జలగల్లాగా పట్టి పీడిస్తున్నారు మమ్మల్ని అని. మరి అలాంటిది ఈ రోజున ఈ మహిళా నేతలు ఎందుకు కనిపించట్లేదంటే వాళ్ళు ఆలోచించుకున్నారు. దేనికైనా సమాధానం చెప్పగలుగుతారండి. వాళ్ళ నాయకుడు వెళ్ళి ఎక్కడో విదేశాల్లో రెస్ట్ తీసుకుంటుంటే మాకేం కర్మ, చెమట్లు కక్కుతూ ఉక్కపోతలో ఈ ఎండల్లో బయటకు వచ్చి చేయాల్సిందని చెప్పేసి ఆలోచించుకున్నారు. మేము కూడా ఏసీ రూముల్లో చక్కగా కడుపులో చల్ల కదలకుండా కూర్చుంటాం అనుకుంటున్నారు. అదే చేసి చూపిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని భయపడుతున్నారా, బ్లాక్మెయిల్ చేస్తున్నారా? మరి ఏ విధంగా అనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి భయపెట్టేవాడే కానీ గొడ్డల వేట్లు కానీ భయపడేవాడు కాదు అని చెప్పి మరి నిరూపించుకుంటాడా? మళ్ళీ ఏం చేస్తాడు? ఎవరికి వాళ్ళే వాళ్ళ ఆలోచనలు తగ్గట్టుగా వాళ్ళ ఏయో పనులు చేసుకుంటూ వెళుతున్నారు తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు విలువిచ్చి, నేను చూసాను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీటు, ఏ విధంగా మనం గెలవాలి, ఏ విధంగా గెలిపించుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ఎందుకు ప్రజలు మిమ్మల్ని పక్కన పడేశారు? మరి ఆ పరిపాలన చేతకాకే కదా. మరి ఈ రోజున ఏం చెప్పి మీరు ప్రజల్లోకి వెళ్తారు? ఈ రోజున ఈ మహిళా నాయకులే కాదు, వాళ్ళ ఎవరైనా సరే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా కనుమరుగైపోతున్నారు. అంటే కారణం ఏంటంటే ప్రజలకు సమాధానం చెప్పలేక, ఏ సమాధానం వాళ్ళ దగ్గర లేదు. మేము వస్తే ఏదన్నా మంచి పని చేస్తాం అనుకున్నా, మేము వస్తే అంతా కూడా కూల్ చేస్తామనే వ్యక్తులు, రక్తంతో హోళీ, అవును ఏదైనా సరే. ఈ రోజున ఎమ్మెల్సీ అనంతబాబుని చూసాం, ఆయన పరిస్థితి ఏంటి? ఇంకా ఇప్పుడు చూస్తే కొత్తగా మద్యం కుంభకోణానికి సంబంధించి ఈశ్వర్ వాళ్ళందరినీ కూడా లొంగిపోమ్మని అడగటం కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా చాలా ఉన్నాయి. ఇంకా ముందు ముందు ముసళ్ళ పండగ చాలా పెద్ద పండగే ఉంది వీళ్ళకి చేయవలసింది. అంటే జగన్మోహన్ రెడ్డి రాగానే ముసళ్ళ పండుగ స్టార్ట్ అయిద్దని చెప్పి ఖచ్చితంగా స్టార్ట్ అయింది. మరి స్టార్ట్ అవ్వాలి కదండి. ఎన్ని రోజులు ప్రజలు వేచి చూడాలి? ఇంకా ఎప్పుడు ముందుంది ముసళ్ళ పండగ అన్నాం, ఇంకెప్పుడు చేస్తారు ఆ పండగ అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ఆ పండగ ఎక్కడ మనకు చేస్తారు అని చెప్పి వీళ్ళు భయపడి ఇళ్లలో ఉండిపోయి బయటకు రావట్లేదు. అందుకని ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా నేతలు కనిపించడం లేదనేది ప్రజలు అనుకుంటున్నమాట. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి రాగానే మాత్రం ముసళ్ళ పండుగ స్టార్ట్ అవుతుందా, అది వైసీపీకి సంబంధించిన మహిళా నేతలు ఎవరెవరికి ఏ ర్యాంకులు వచ్చాయనేది అప్పుడు బయట పెట్టబోతున్నారా? సో చూద్దాం జరగబోతుందా. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.